అత్తారింటికి వెళ్లే కొత్త పెళ్లి కూతురు ఈ సంప్రదాయం పాటించడం వెనుక కారణం, ప్రతి అమ్మాయికి ఆమె పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. చాలా నెలలుగా తన ప్రత్యేకమైన పెళ్లి రోజు కోసం అన్నీ సిద్ధం చేసుకుంటుంది. తనతో తీసుకెళ్లాల్సినవి కూడా చక్కగా సర్దుకుంటుంది. కాబట్టి అత్తమామల ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు ఏమీ లోటు అనిపించదు. ఆమె తన అవసరమైన వస్తువులను క్రమపద్ధతిలో బ్యాగ్ లేదా ట్రాలీలో సర్దుకుంటుంది. అయితే పెళ్లి కూతురు తన అత్తమామల ఇంటికి తీసుకెళ్లడానికి ఈ బ్యాగ్ ప్యాక్ చేసే ముందు తన బ్యాగ్ లో స్వస్తిక చిహ్నాన్ని తయారు చేసి లగేజీ బ్యాగులో పెట్టడం ఆనవాయితీగా వస్తోందని చాలా మందికి తెలియదు. అసలు ఇలా ఎందుకు పెడతారు? దాని వెనుకున్న కారణం, కొత్తగా పెళ్లైన అమ్మాయిల బ్యాగుల్లో స్వస్తిక్, సనాతన ధర్మంలో స్వస్తిక చిహ్నం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు స్వస్తిక్ తయారు చేస్తారు. అందువల్ల అమ్మాయిలు తమ అత్తమామల ఇంటికి వెళ్లే ముందు కూడా బ్యాగ్ ను తీసుకెళ్తున్నప్పుడు వారు మొదట రోలీతో స్వస్తిక్ తయారు చేసి ఆపై వారి బట్టలు లేదా ఇతర వస్తువులను ఉంచుతారు. ఇది వారి జీవితంలో అదృష్టం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తెస్తుంది. ఇది వారి కొత్త జీవితానికి శుభసూచకంగా భావిస్తారు. మంచి జీవితం ప్రారంభించడానికి చిహ్నంగా ఉంటుంది. పసుపు రోలీతో స్వస్తిక చేయండి. పెళ్లికి సిద్ధం చేసిన సంచిలో రోలీ, పసుపుతో స్వస్తిక్ చేయండి. ఎందుకంటే రోలీ ఆంజనేయ స్వామికి ఇష్టమైన రంగు. పసుపు ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అందువల్ల మొదట స్వస్తిక చిహ్నం తయారు చేస్తారు. స్వస్తిక గీయడం మీ జీవితంలో ఆశీర్వాదాలను తెస్తుంది. అందువల్ల మీరు స్వస్తిక చిహ్నాన్ని తయారు చేయాలి. స్వస్తికను ఎక్కడ గీయాలి? మీరు మీ బ్యాగ్ పైన స్వస్తిక చిహ్నాన్ని వేయాలి. దీనితో పాటు స్వస్తిక్ తయారు చేసిన తర్వాత అందులో 11 లేదా 21 రూపాయలు ఉంచండి. అప్పుడు మీ వస్తువులను బ్యాగ్ లో సరిగ్గా అమర్చండి. వధువు తన వివాహ సామాన్లను ఈ పద్ధతిలో ప్యాక్ చేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.